Hello students, today's session we are going to explain ability to form complexes in D block elements. So D block elements lo ability to form complexes ni manam discuss chestukundam students. Now I am going to explain ability to form complexes, complex formation. So D block metal ions ability untadi to form complexes. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే డి బ్లాక్ ఎలిమెంట్స్కి స్మాల్ సైజ్, హై న్యూక్లియర్ చార్జ్ అండ్ వేకెంట్ డి ఆర్బిటాల్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్కి, డి బ్లాక్ మెటల్ అయాన్స్కి స్మాల్ సైజ్, న్యూక్లియర్ చార్జ్, హై న్యూక్లియర్ చార్జ్ అంటాం, స్మాల్ సైజ్, హై న్యూక్లియర్ చార్జ్ అండ్ వేకెంట్ డి ఆర్బిటాల్స్. ఈ మూడు ఉండటం వల్ల డి బ్లాక్ ఎలిమెంట్స్కి ఎబిలిటీ ఉంటుంది, కాంప్లెక్సెస్ని ఫామ్ చేసే ఎబిలిటీ ఉంటుంది. అంటే ఎబిలిటీ అనొచ్చు, గ్రేట్ టెండెన్సీ టు ఫామ్ కాంప్లెక్సెస్, గ్రేట్ టెండెన్సీ ఉంటుంది డి బ్లాక్ ఎలిమెంట్స్కి, కాంప్లెక్స్ ఫామ్ చేసే గ్రేట్ టెండెన్సీ ఉంటుంది. చూడండి ఫస్ట్ పాయింట్, కాంప్లెక్స్ ఫార్మేషన్. డి బ్లాక్ మెటల్ అయాన్స్ having great tendency to form D block metal ions, having great tendency to form complexes due to small size, high nuclear charge third one, vacant d orbitals, ఇంకోసారి చూడండి, డి బ్లాక్ మెటల్ అయాన్స్ having great tendency to form complexes due to small size, high nuclear charge and vacant d orbitals. D block elements ki small size, high nuclear charge, vacant d orbitals ఈ మూడు ఉండటం వల్ల కాంప్లెక్సెస్ ఫామ్ చేసే ఎబిలిటీ ఉంటుంది. కాంప్లెక్సెస్ ఫామ్ చేసే ఎబిలిటీ, గ్రేట్ టెండెన్సీ మీనింగ్ ఎబిలిటీ ఉంటుంది, ఎబిలిటీ అనొచ్చు. గ్రేట్ టెండెన్సీ మీనింగ్ ఎబిలిటీ ఉంటుంది అనమాట, కాంప్లెక్స్ని ఫామ్ చేసే ఎబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనం ఏ బాండ్స్ అయితే ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాయో వాటిని మనం కోఆర్డినేట్ బాండ్స్ అంటాం, ఆ కాంప్లెక్సెస్ని మనం కోఆర్డినేట్ కాంపౌండ్స్ అంటాం. ఆ కాంపౌండ్స్ని కోఆర్డినేట్ కాంపౌండ్స్ అంటాం. అలానే ఇక్కడ ఏ గ్రూప్స్ అయితే ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేస్తాయో వాటిని మనం లైగాండ్స్ అంటాం. ఏ మెటల్ అయాన్ అయితే ఎలక్ట్రాన్ పెయిర్ని యాక్సెప్ట్ చేసుకుంటుందో దాన్ని సెంట్రల్ మెటల్ ఆటం అంటాం, దాన్ని సెంట్రల్ మెటల్ అయాన్ అంటాం. సెంట్రల్ మెటల్ అయాన్ అనొచ్చు, సెంట్రల్ మెటల్ ఆటం అనొచ్చు. లైగాండ్స్ సెంట్రల్ మెటల్ అయాన్ని మనం ఒక స్క్వేర్ బ్రాకెట్లో చూపిస్తాం. ఆ స్క్వేర్ బ్రాకెట్ పార్ట్ అనేది కెమికల్ రియాక్షన్లో ఒక యూనిట్గా ఇన్వాల్వ్ అయింది అవి మొత్తం. ఒకసారి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. నెక్స్ట్ పాయింట్,
which involves the bonds which involves in formation of complexes are called coordinate bonds. So complexes are called coordinate compounds. In complexes the groups in complexes the groups which can donate the electron pair are called ligands. The metal ion కనబడుతుందా నెక్స్ట్ రాదు ఇంకోసారి the bonds which involves in the formation of complexes కాంప్లెక్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఇన్వాల్వ్ అయ్యే బాండ్స్ ని మనం కోఆర్డినేట్ బాండ్స్ అంటాం. సో ఆ కాంపౌండ్స్ ని మనం కోఆర్డినేట్ కాంపౌండ్స్ అంటాం. ఆ కాంపౌండ్స్ ని మనం కోఆర్డినేట్ కాంపౌండ్స్ అంటాం. అలానే సో ఈ కాంప్లెక్సెస్ లో ఏ గ్రూప్స్ అయితే which can donate the groups in complexes the groups which can donate the electron pair are called ligands. వాటిని ligands అంటాం. For example students example ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే Cr NH3 6 times Cl3 ఈ కాంపౌండ్ యొక్క నేమ్ రాయొచ్చు. సో ఆక్సిడేషన్ స్టేట్ 3 వస్తుంది. హెక్సామైన్ క్రోమియం 3 క్లోరైడ్ హెక్సామైన్ క్రోమియం 3 chloride. So example students hexaamine chromium 3 chloride. So oxidation state 3 అన్నమాట. సో మనకి ఆక్సిడేషన్ స్టేట్ చేయటం వచ్చుగా. సో x plus 0 minus 3 equal to 0 x minus 3 equal to 0 x is equal to 3. ఈ ఆక్సిడేషన్ స్టేట్ ని మనం రోమన్ లెటర్ లో రాయాలి. హెక్సామైన్ ఫస్ట్ లైగండ్ పేరు రాయాలి. హెక్సామైన్ క్రోమియం 3 క్లోరైడ్. సో ఇది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్. దీన్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. చూడండి ఇక్కడ క్రోమియం సెంట్రల్ ఆటమ్ తీసుకుంటున్నాను. మనకున్న లైగండ్స్ అండ్ స్టూడెంట్స్ సో ఎన్ని ఉన్నాయి? NH3 లో 6 ఉన్నాయి. వీటినే మనం లైగండ్స్ అంటాం. సో ఇక్కడ ఉంది కదా ఈ క్రోమియం ని సెంట్రల్ మెటల్ ఆటమ్ అంటాం.
కావాలంటే క్లోరిన్స్ కూడా రాసుకోవచ్చు. క్లోరిన్ డాటెడ్ లైన్తో రిప్రజెంట్ చేస్తాం. క్లోరిన్స్ని డాటెడ్ లైన్తో రిప్రజెంట్ చేస్తాం. క్లోరిన్స్ని డాటెడ్ లైన్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇవి NH3 లైగెండ్స్ని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ అంటారు. వీటిని కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్. సో చూడండి, సో ఇక్కడ ఉన్న ఈ NH3లు ఫామ్ చేసే బాండ్స్ని మనం కోఆర్డినేట్ బాండ్స్ అంటాం. సో ఈ కాంపౌండ్ని మనం కోఆర్డినేట్ కాంపౌండ్ అంటాం. బాండ్స్ని ఏమంటాం స్టూడెంట్స్? కోఆర్డినేట్ బాండ్స్. కోఆర్డినేట్ బాండ్స్. ఆ కాంపౌండ్ని కోఆర్డినేట్ కాంపౌండ్. కోఆర్డినేట్ కాంపౌండ్. సో కోఆర్డినేట్ బాండ్స్, కోఆర్డినేట్ కాంపౌండ్స్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ క్రోమియంకి నైట్రోజన్ అనేది, నైట్రోజన్ మీద లోన్ పేర్ ఉంటుంది. సో నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేర్ అనేది క్రోమియంకి ఎలక్ట్రాన్ పేర్ని డొనేట్ చేసింది. సో డొనేట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం లైగాండ్స్ అంటాం. లైగాండ్స్. చూడండి ఇక్కడ the bonds which involves the formation of complex are called coordinate bonds. ఇక్కడ ఈ బాండ్స్ ని మనం కోఆర్డినేట్ బాండ్స్ అంటాం. కోఆర్డినేట్ బాండ్స్. యారో మార్క్ చూడండి, టువర్డ్స్ ద ఆటమ్. యారో మార్క్ అనేది టువర్డ్స్ ద ఆటమ్ వైపు ఉంది, దాన్ని కోఆర్డినేట్ బాండ్స్ అంటాం. ఈ కాంపౌండ్ ని కోఆర్డినేట్ కోవలెంట్ కాంపౌండ్ అనొచ్చు, కోఆర్డినేట్ కాంపౌండ్ కూడా అనొచ్చు. కోఆర్డినేట్ కాంపౌండ్ అంటాం. సో ఇప్పుడు మనకి ఈ సెంట్రల్ మెటల్ ఆటమ్ లో, సో ఇక్కడ ఈ కాంప్లెక్స్ లో వీటిని లైగాండ్స్ అంటాం. వీటిని లైగాండ్స్. లైగాండ్స్ అంటాం స్టూడెంట్స్. NH3ని 6 NH3లు ఉన్నాయి కదా, వీటిని లైగాండ్స్ అంటాం. దీన్ని సెంట్రల్ మెటల్ అయాన్ అంటాం. దీన్ని సెంట్రల్ మెటల్ అయాన్ అంటాం. సో మళ్ళీ ఇంకోసారి మీకు సో క్లారిటీగా ఇస్తాను. ఇక్కడ మీకు చూపించాను అనమాట. సో ఇక్కడ రిప్రజెంట్ చేశాను కోఆర్డినేట్ బాండ్స్, కోఆర్డినేట్ కాంపౌండ్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ నేమ్ ఇచ్చాను. సో ఎగ్జాంపుల్లో పేరు రాస్తాం అనమాట, నేమ్ ఇస్తాం. నెక్స్ట్ లోపల కలిసిపోయింది. ఈ కాంప్లెక్స్లో సో మెటల్ ఆటమ్ పక్కన ఉన్న వాటిని లైగాండ్స్ అంటాం. వీటిని లైగాండ్స్ అంటాం. వీటిని సెంట్రల్ మెటల్ అయాన్. సెంట్రల్ మెటల్ ఆటమ్ అనొచ్చు, అయాన్ అనొచ్చు. సెంట్రల్ మెటల్ అయాన్. సో లైగాండ్స్ ముందు ఉంటుంది. స్క్వేర్ బ్రాకెట్లో ఏముంటాయి స్టూడెంట్స్? స్క్వేర్ బ్రాకెట్లో ఏమున్నాయి? సో లైగాండ్స్, సెంట్రల్ మెటల్ అయాన్ ఉన్నాయి. స్క్వేర్ బ్రాకెట్లో లైగాండ్స్, సెంట్రల్ మెటల్ అయాన్ ఉన్నాయి. సో in complexes the groups which can donate the electron pair are called. ఇవి 6 NH3 మాలిక్యూల్స్ అనేవి ఇందాక చూపించా కదా. సో ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేస్తాయి కాబట్టి లైగాండ్స్ అంటాం. ఎలక్ట్రాన్ పేర్ ని యాక్సెప్ట్ చేసుకునే దాన్ని సో సెంట్రల్ మెటల్ అయాన్ అంటాం. నెక్స్ట్ పాయింట్ రాస్తాం. నెక్స్ట్ the metal ion which can accept the electron pair, which can accept the electron pair, electron pair are called the metal which can accept the metal ion which can accept the electron pair are called central metal ion. Central metal ion. Central metal ion.
చూడండి ఇక్కడ ద గ్రూప్స్ విచ్ కెన్ డొనేట్ ద ఎలక్ట్రాన్ పేర్ ఆర్ కాల్డ్ లైగాండ్స్ అన్నాం. సో ఏదైతే యాక్సెప్ట్ చేసుకుంటుందో ఆ మెటల్ అయాన్ని సెంట్రల్ మెటల్ అయాన్ అంటారు. ఇది సెంటర్లో ఉంటుంది. ఇందాక కూడా చూపించాను మీకు స్ట్రక్చర్లో సెంటర్లో రాశాను అన్నమాట. ఇప్పుడు లైగాండ్స్ సెంట్రల్ మెటల్ అయాన్ రెండు ఎక్కడ ఉన్నాయి స్టూడెంట్స్? స్క్వేర్ బ్రాకెట్లో ఉన్నాయి. ఆ పాయింట్ రాస్తాను. ద సెంట్రల్ మెటల్ అయాన్ and ligands, the central metal ion and ligands are represented by the central metal ion and ligands are represented by square bracket. ఈ స్క్వేర్ బ్రాకెట్ లో లైగాండ్స్ ని సెంట్రల్ మెటల్ అయాన్ ని మనం రిప్రజెంట్ చేసాం. ఆల్ అదర్ యాటమ్స్ అన్నమాట. రిమైనింగ్ యాటమ్స్ ని స్క్వేర్ బ్రాకెట్ అవుట్ సైడ్ ఉంటుంది అన్నమాట. అవుట్ సైడ్ ద స్క్వేర్ బ్రాకెట్. ఆల్ అదర్ యాటమ్స్ means remaining atoms represented by outside the square bracket. Outside the square bracket. ఇది outside the square bracket. ఈ స్క్వేర్ బ్రాకెట్ లో లైగాండ్స్ సెంటర్ మెటల్ అయాన్ ఉంది. సో ఈ క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి కదా, సో ఇవి అవుట్సైడ్ ద స్క్వేర్ బ్రాకెట్ లో ఉంటాయి. నెక్స్ట్ ద స్క్వేర్ బ్రాకెట్ పార్ట్. ఈ స్క్వేర్ బ్రాకెట్ పార్ట్ ఉందిగా, ఇది ఒక కాంప్లెక్స్ అయాన్ అంటారు. ద స్క్వేర్ బ్రాకెట్ పార్ట్ ఈజ్ ఏ the square bracket part is a complex ion which acts as one unit, which gives one unit in chemical reactions. సో ఈ కాంప్లెక్స్ అయాన్ అనేది ఒక యూనిట్ గా, సో యాక్వియస్ సొల్యూషన్ లో కానీ వాటర్ లో వేసినప్పుడు సో ఒక అయాన్ని మాత్రమే ఇస్తుంది, వన్ యూనిట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, Cr NH3 this time Cl3. సో ఇది వాటర్ లో వేసినప్పుడు it gives one ion Cr. ఈ స్క్వేర్ బ్రాకెట్ పార్ట్ ఒక అయాన్ ఇస్తుంది ప్లస్ 3Cl మైనస్. ఇది వన్ యూనిట్ గా ఉంటుంది. సో ఇది 3 యూనిట్స్ గా ఉంటుంది. టోటల్ గా 4 అయాన్స్ ఇస్తుంది. సో అదే చెప్తున్నాం ఇంకోసారి చూడండి. ద మెటల్ అయాన్ which can accept the electron pair are called central metal ion. The central metal ion and ligands are represented by square bracket లో represent చేసాం. All other atoms are represented by outside the square bracket. So remaining atoms ని outside the square bracket లో పెట్టాం. అలాగే స్క్వేర్ బ్రాకెట్ పార్ట్ is a complex ion. ఇది ఒక కాంప్లెక్స్ అయాన్. సో ఇది ఒక యూనిట్ గా ఇన్వాల్వ్ అవుతుంది. కెమికల్ రియాక్షన్స్ లో ఇది ఒక యూనిట్ గా ఇన్వాల్వ్ అవుతుందాం. ఎగ్జాంపుల్స్ ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను.
Example K3 FeCN6 దీని పేరు పొటాషియం ఫెర్రిసైనైడ్ పొటాషియం ఫెర్రిసైనైడ్ potassium ferricyanide. Next example 2 ఇదే రాసుకోండి Cr NH3 6 times Cl3 Cr అయినా రాసుకోవచ్చు CO అయినా ఇష్టం ఏ మెటల్ అయినా రాసుకోవచ్చు hexaamine chromium 3 chloride hexaamine chromium 3 chloride hexaamine chromium 3 chloride ఇది ఆక్సిడేషన్ స్టేట్ అన్నమాట సో ఇవి రెండు ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ సో ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నామంటే కాంప్లెక్స్ కాంపౌండ్ లో సో ఎలక్ట్రాన్ పేర్ ఇచ్చే వాటిని లైగండ్స్ అన్నాం ఎలక్ట్రాన్ పేర్ తీసుకునే వాటిని సెంట్రల్ మెటల్ అయాన్ అన్నాం ఇవి రెండింటిని ఒక స్క్వేర్ బ్రాకెట్ లో తీసుకున్నాం సో సెంట్రల్ లైగండ్స్ ని సెంట్రల్ మెటల్ అయాన్ ఒక స్క్వేర్ బ్రాకెట్ లో తీసుకున్నాం ఈ స్క్వేర్ బ్రాకెట్ కాంప్లెక్స్ అయాన్ అనేది ఒక యూనిట్ గా సో యాక్ట్ అవుతుంది అన్నమాట ఒక యూనిట్ అయాన్స్ ఇస్తుంది అలానే ఎగ్జాంపుల్స్ చూసాం నెక్స్ట్ పాయింట్ ఇన్ ఏ సిరీస్ the stability of complexes increases with increase in size of the atoms. Size of elements. With increase in size of elements. So the series lo. So either of series lo stability of complexes increases with increase in size of atoms. With increase in size of elements యొక్క సైజు సపోజ్ 3D సిరీస్ తీసుకున్నాం అనుకోండి స్కాండియం టైటాన్ స్కాండియం నుంచి జింక్ సో ఆటమ్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అలానే విత్ పర్టికులర్ ఆక్సిడేషన్ స్టేట్ లేదంటే యాంటీ పర్టికులర్ ఆక్సిడేషన్ విత్ పర్టికులర్ ఆక్సిడేషన్ స్టేట్ particular oxidation state the size of atom decreases సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో కాంప్లెక్స్ యొక్క స్టెబిలిటీ ఎప్పుడు ఇంక్రీజ్ అయితే స్టూడెంట్స్ సో ఎలిమెంట్స్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఒక సిరీస్ లో ఇన్ సిరీస్ ద స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ సైజ్ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అలానే పర్టికులర్ ఆక్సిడేషన్ స్టేట్లో సో ఏమవ్వాలి సో ఆటమ్ యొక్క సైజు డిక్రీజ్ అవడం సపోజ్ స్కాండియం 3+ రాసాం సో ఆటమ్ యొక్క సైజు డిక్రీజ్ అవుతుంది కదా అయాన్గా రాస్తే సో 3 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంటుంది అలాగే Zn+2 సో ఆటమ్ యొక్క సైజు డిక్రీజ్ అయ్యేటప్పుడు కూడా స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట సో నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకున్నారా లాస్ట్ పాయింట్లో ఉన్నాం మనం Dirac
metal atoms exhibit more than one oxidation state, more than one oxidation state. So more valent ion gives more stability. More stability. More stability. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డీ బ్లాక్ మెటల్ ఐటమ్స్ అనేవి సో ఒకటి కంటే ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో ఇక్కడ హైయెస్ట్ వ్యాలెంట్ అయాన్ అంటారు, మోర్ వ్యాలెంట్ అయాన్ అనొచ్చు, లేదంటే హైయెస్ట్ వ్యాలెంట్ అయాన్ గివ్స్ హైయెస్ట్ స్టెబిలిటీ. సో మోర్ స్టెబిలిటీ అనొచ్చు, హైయెస్ట్ స్టెబిలిటీ అనొచ్చు. హైయెస్ట్ మోర్ వ్యాలెంట్ అయాన్ ఎక్కువ వ్యాలెంట్ అయాన్ ఎక్కువ సైజ్ ఉందనుకోండి స్టెబిలిటీ కూడా ఎక్కువ ఉంటుందని మీనింగ్. ఇది స్టూడెంట్స్ సో డీ బ్లాక్ ఎలిమెంట్స్లో సో హౌ టు ఫార్మ్ డీ బ్లాక్ మెటల్ ఆటమ్స్, ability to form complexes. So thank you for watching.